ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో అనంతిక హీరోయిన్గా నటించిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో ఒకరోజు ముందే ఓవర్సీస్లో ప్రీమియర్లు వేశారు. ఫణీంద్ర మేకింగ్, టేకింగ్, అనంతిక యాక్టింగ్ గురించి అయితే పాజిటివ్ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మూవీకి మాత్రం అంత గొప్ప టాక్ వచ్చినట్టుగా అయితే కనిపించటం లేదు. మాటలే ఈ మూవీకి ప్రధాన బలమని అంటున్నారు. అనంతిక హీరోయిన్గా ఫణీంద్ర నర్శెట్టి తెరకెక్కించిన 8 వసంతాలు సినిమా జూన్ 20న విడుదల కానుంది. కానీ ఈ మూవీని కొన్ని దేశాల్లో జూన్ 18, 19న ప్రీమియర్లు ప్రదర్శించారు. అక్కడి నుంచి ఈ మూవీకి టాక్ బయటకు వచ్చింది. 8 వసంతాలు సినిమా చాలా గొప్పగా ఉందని కొందరంటూ ఉంటే, మరికొంతమంది మాత్రం చాలా స్లోగా, బోరింగ్, నిదానంగా ఉందని అంటున్నారు. మాటలు మాత్రం అద్భుతంగా ఉన్నాయని, ఆణిముత్యాల్లాంటి మాటలు రాసిన దర్శకుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అని పొగిడేస్తున్నారు. మధురం షార్ట్ ఫిల్మ్ మను చిత్రంతో ఫణీంద్రకు మంచి రచయితగా, దర్శకుడిగా పేరొచ్చింది. ఫణీంద్ర మను మూవీతో కమర్షియల్గా అయితే హిట్ కొట్టలేదు, కానీ మేకర్గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక మధురం షార్ట్ ఫిల్మ్ అయితే అతని కెరీర్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఇలా 8 వసంతాలు అని ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఫణీంద్ర మాట్లాడిన మాటలతో నెట్టింట్లో ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉన్నారు. 8 వసంతాలు సినిమాను ఇప్పటికే ఇతర దేశాల్లో తెలుగు ఆడియన్స్ వీక్షించారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ దేశాల్లో ఈ మూవీని ప్రీమియర్లుగా 18, 19వ తేదీన ప్రదర్శించారు. 8 వసంతాలు చూసిన ఆడియన్స్ మాత్రం ఫిదా అవుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఒక గొప్ప ప్రేమ కథను చూసినట్టుగా అనిపిస్తోందని పొగిడేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని పొగిడేస్తున్నారు. మాటలు మాత్రం గుండెలను తాకుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి జానర్ చిత్రాలంటే సహజంగానే స్లోగా ఉంటాయని, కానీ ఈ 8 వసంతాలు మరింత స్లోగా ఉందని, స్లో పేస్డ్ మూవీ చాలా ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎమోషనల్ కనెక్టివిటీ కూడా మిస్ అవుతుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ అంతగా ఆకట్టుకోకపోవచ్చని అంటున్నారు. 8 వసంతాలు చిత్రానికి మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ అయ్యే అవకాశం ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రానికి ఫణీంద్ర డైలాగ్స్, విజువల్స్, అనంతిక పర్ఫార్మెన్స్ మెయిన్ పిల్లర్స్ అవుతాయని అంటున్నారు. చాలా కాలం తర్వాత ఓ క్లీన్ అండ్ హానెస్ట్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే వస్తుందట. 8 వసంతాలు ఓ గ్రేట్ పోయెటిక్ లవ్ స్టోరీ అని చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మన తెలుగు ఆడియన్స్ బీసీ సెంటర్లలో 8 వసంతాలు చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. ఈ మూవీని ఇక్కడ ఎలా ఆదరిస్తారో, ఎలాంటి కమర్షియల్ విజయాన్ని అందిస్తారో చూడాలి. మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.